వైసీపీ మాజీ మంత్రి రోజా టార్గెట్ గా టీడీపీ ఎమ్మెల్యేలు పావులు కదిపేస్తున్నారా? ఆడుదాం ఆంధ్ర వ్యవహారాలపై దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగి ఎందుకు ఆగిందో తమ్ముళ్లు కనుక్కున్నారా? అందుకే అసెంబ్లీ సాక్షిగా దానికి విరుగుడు మంత్రం వేస్తున్నారా? ఆ మంత్రం ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? ఎవరి ఆట ఎవరు ఆడబోతున్నారు? రోజా అంటే ఫ్లవర్ అనుకుంటురా? ఫైర్ ఫైర్ అంటే రోజా, రోజా అంటే ఫైర్ అన్నట్టు సాగుతూ ఉంటుంది ఆ మాజీ మంత్రి రాజకీయం. పొలిటికల్ ప్రత్యర్థుల మీదకు మాటలు యమగాటుగా దూసుకొస్తూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక విడత మంత్రిగా పనిచేసిన రోజా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న రోజా ఇప్పుడిప్పుడే తిరిగి వాయిస్ పెంచుతున్నారు. నోరే తన బలమని నమ్మే ఈ మాజీ మంత్రికి చివరకు అదే శాపమైందని కూడా అంటారు పొలిటికల్ పరిశీలకులు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ముందు వెనక చూసుకోకుండా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటలు రోజా స్థాయిని దిగజార్చాయన్నది విస్తృతాభిప్రాయం. ఈ పరిస్థితుల్లో దాదాపు 7-8 నెలల సైలెన్స్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి గొంతు సవరించుకుంటూ ఉండడంతో అలర్ట్ అవుతున్నారట తమ్ముళ్లు. అప్పుడంటే వాళ్లకు పవర్ ఉంది, నోటికొచ్చినట్టు మాట్లాడి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలామణి అయ్యారు. అదే రీతిని ఇప్పుడు మాట్లాడతానంటే ఊరుకుంటామా ఏంటి? వాటాడేసుకోము అంటూ ఫైర్ అయిపోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ తిరుపతిలో ఫిర్యాదు చేశారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఇందులో నాటి మంత్రి రోజాకు భారీగా ముడుపులు ముట్టాయన్నది తమ్ముళ్ల ఆరోపణ. అయితే ఆ దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగాక ఆగిపోయింది. దీంతో ఆ కేసు విషయమై ఇప్పుడు పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచుతున్నారట జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. అటు అసెంబ్లీ వేదికగా కూడా ఓ ఆట ఆడేసుకోవాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. సభలో సోమవారం నాడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై టీడీపీ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సమాధానమిస్తూ పలు కీలక విషయాలు బయటపెట్టారు మంత్రి రాంప్రసాద్. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కోసం వైసీపీ సర్కార్ 119 కోట్ల 19 లక్షలు ఖర్చు చేసిందన్నారు. కేవలం 47 రోజుల్లో ఆ మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా వివరించారు. స్పోర్ట్స్ కిట్స్, టీషర్ట్స్, క్యాబ్స్, పబ్లిసిటీ కోసం ఓ పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గెలిచిన వారికి 12 కోట్లు ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆటగాళ్ల ఖాతాలో నిధులు పడలేదన్నారు. వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించారని, క్వాలిటీ లేని స్పోర్ట్స్ కిట్స్ కొని భారీగా గోల్మాల్ చేశారని వివరించారు మంత్రి. వీటన్నిటిపై 45 రోజుల్లో నివేదిక ఇచ్చేలా విజిలెన్స్, సిఐడి దర్యాప్తునకు ఆదేశించామని, నివేదికొచ్చాక అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులు, అధికారులందరి వివరాలు ప్రకటిస్తామన్నారు మినిస్టర్ రాంప్రసాద్. అదే సమయంలో ఆడుదాం ఆంధ్రపై సిఐడికి ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ దర్యాప్తు జరగకపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్న ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ కారణంతోనే రోజా కూడా ఇన్నాళ్లు తనకేమీ కాదన్న భరోసాగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ ధీమాతోనే మళ్లీ గొంతు సవరించుకుని కూటమి సర్కారుపై మాటల తూటాల దాడి మొదలుపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పుడు క్రీడల శాఖలో కార్యదర్శిగా ఉన్న ఓ ఐఏఎస్ ఇప్పుడు సీఎం చంద్రబాబు టీంలో కీలకంగా ఉన్నారని, ఆయన అక్కడున్నంతకాలం తనకేం కాదన్నదే ఇన్నాడు ఆమె ధీమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి విచారణ సైతం ఒక్కరోజు మాత్రమే జరిగి ఆగిపోవడం వెనక ఈ లింకులేవో ఉండుండొచ్చని తెలుగు తమ్ముళ్ల డౌటట. అందుకనే వాళ్ళు వ్యూహాత్మకంగా విషయాన్ని నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. సభలో ఒకసారి చర్చకొస్తే ఇక ఎవ్వరూ అడ్డుపడబోరని, రోజా విషయంలో ఏమాత్రం తగ్గకుండా అట్నుంచి నరుక్కు రావాలన్నది టీడీపీలోని ఓ వర్గం ఎమ్మెల్యేల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ సాక్షిగా ఆడుకుందాంరా అంటున్నారట. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 2 సార్లు ఆడుదాం ఆంధ్ర గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించడం, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం కూడా ఇదే అన్న ప్రచారం జరుగుతోంది. 45 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజా ప్రతినిధులతో పాటు అధికారుల పేర్లు సైతం అసెంబ్లీ సాక్షిగా చెబుతానని మంత్రి అనడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు. ఈ ఆటలో ఎవరిది పై చేయవుతుందో, ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేస్తారో, ఫైనల్స్ ఎలా ఉంటాయోనని ఉత్కంఠగా చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.